వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లేదా తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కొన్ని ప్రభుత్వ స్థలాలు రోడ్డు పక్కన ఉన్నటువంటిది కాలువగట్లో లేకపోతే కొంత ఖాళీ స్థలాలు ఏమైనా ఉంటే అక్కడ ఏదైనా షాపులు వేయడం, ఆ పైన ఆ షాపుల్లో వాళ్ళకి అప్పచెప్పడం, ఆ తర్వాత దానికి లైటింగ్లు ఇవన్నీ ఏర్పాటు చేయడం, ఆ తర్వాత తీసే పరిస్థితి లేదా వివాదం వస్తే కోర్టుకు వేయడం, ఇది ఒక పెద్ద ప్రహసన నడుస్తూ ఉంటుంది. అయితే ప్రభుత్వాలు మారినప్పుడు అవి చూసి చూడనట్టు వదిలేసేవాళ్ళు లేదా వేరే కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం వాళ్ళు దాని నుంచి ఆశిస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు మాత్రం భీమిలి నియోజకవర్గంలో చిరు వ్యాపారుల మీదన పెద్ద అటాకే జరిగింది. మగవారిపేటలో మత్స్యకారులకు చెందిన 50 షాపులు తొలగించారు. 10 ఏళ్ల నుండి చిరు వ్యాపారం చేసుకుంటూ బతుకుతున్నాం, మాకు ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా షాపులు తొలగించారంటూ మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్న ఫలంగా షాపులను తొలగిస్తే మేము ఎలా బతకాలి అని ప్రశ్నించారు. సమస్యను ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారి దృష్టికి తీసుకెళ్ళినా మాకు న్యాయం జరగలేదన్నారు. కూలగొట్టిన షాపులు ఏర్పాటు చేయకపోతే పెట్రోల్ పోసుకుని చేస్తామంటూ వార్నింగ్లు ఇచ్చారు. మత్స్యకార భరోసా, తల్లికి వందనం లాంటి పథకాలు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నాం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అయితే మాకు ఎట్లాంటి అన్యాయం జరగలేదు అంటూ ప్రకటించారు. బట్ అయినా కూడా ఆ ప్రాంతాల్లోనే వాళ్లే ఓడగొట్టారు. ఇప్పుడు సమస్య పీకేసిన తర్వాత ఈ కొత్త కాన్సెప్ట్ వస్తుంది.